డిజిటల్ అరెస్ట్ అనేది ఈ రోజుల్లో కామన్ అయిపోయింది. డబ్బున్న వారిని ఎంచుకోవడం, వాట్సాప్ వీడియో కాల్ చేయడం, అక్రమ లావాదేవీలు చేశారని బెదిరించడం, ఎటు కదలొద్దని గంటల పాటు కన్నురెప్ప కూడా వేయకుండా చేయడం, చివరికి కోట్లు కాజేయడం సైబర్ నేరగాళ్లకు ఎంతో సులభమైపోయింది. సిబిఐ, ఆదాయ పన్ను, కస్టమ్స్ అధికారుల్లా నటించి బాధితులను ఫోన్లోనే బెదిరిస్తారు. ఆధార్ కార్డు, పాన్ కార్డు ద్వారా అక్రమ లావాదేవీలు జరిగాయని భయపెడతారు. హామీగా డబ్బు డిపాజిట్ చేయాలని, తర్వాత ఇచ్చేస్తామని నమ్మిస్తారు. అలా చాలా మంది ఈ ట్రాప్లో పడిపోతూ ఉంటారు. గతంలో వృద్ధులే ఈ డిజిటల్ అరెస్టుల బాధితులుగా ఉండేవాళ్ళు. ఎందుకంటే వారికి టెక్నాలజీ పరంగా అవగాహన లేకపోవడం, చాలా మంది పెద్దవారు కుటుంబ సభ్యులకు దూరంగా ఉండటాన్ని ఆసరాగా తీసుకొని మోసం చేస్తారు. కానీ తర్వాత కేటుగాళ్లు రూట్ మార్చి రాజకీయ, వ్యాపార ప్రముఖులను టార్గెట్ చేస్తున్నారు. తాజాగా సెలబ్రిటీలను కూడా ఏమారుస్తున్నారు. ఇందుకు తాజా ఉదాహరణ హీరో నాగార్జున ప్రకటన. తన కుటుంబంలోనూ డిజిటల్ అరెస్ట్ జరిగిందని ప్రకటించిన నాగార్జున కలకలం రేపింది. తమ కుటుంబంలో ఒకరిని 2 రోజుల పాటు నిర్బంధించారని, పోలీసులకు సమాచారం ఇచ్చేలోపు వారు తప్పించుకున్నారని వివరించారు. దీంతో నాగార్జున ఇంట్లో డిజిటల్ అరెస్ట్ అయిందెవరనే చర్చ జరుగుతుంది. డిజిటల్ అరెస్ట్ బారిన పడింది నాగార్జున కుటుంబంలోని వ్యక్తులా, లేదంటే నాగన్న వెంకట్, అకినేని ఫ్యామిలీ మెంబర్స్లా, లేదంటే నాగార్జున అక్క నాగ సుశీల కుటుంబంలోని వ్యక్తులా? అసలు ఎంత మొత్తంలో డబ్బు కొట్టేశారు అనే చర్చ మొదలైంది. ఈ విషయాల్లో క్లారిటీ రావాలంటే కొద్ది రోజులు అక్క తప్పదు.